త్వరలోనే బాలకృష్ణ నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్, దేవరాజ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలకృష్ణ కెరియర్లోని 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టాడు డైరెక్టర్ గోపీచంద్. త్వరలోనే ఎన్టీఆర్ బాలకృష్ణను ఒకే తెర మీద తీయిస్తాడని వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ, గోపీచంద్ ప్రాజెక్టుకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలు గనక నిజమైతే బాలకృష్ణ రోల్కి తన సంగీతంతో అనిరుద్ ఇచ్చే మాస్ ఎలివేషన్స్ మ్యూజిక్ థియేటర్లలో దద్దరిల్లడం ఖాయం. త్వరలోనే దీని గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ మార్కెట్ 200 కోట్లుగా ఉండగా ఎన్టీఆర్ మార్కెట్ 500 కోట్లకి పైగానే ఉంది. ఈ ఇద్దరి కలయికలో వస్తే 1000 కోట్లు సినిమా అవుతుంది. దీంతో వీరసింహారెడ్డి సీక్వెల్లో ఎన్టీఆర్ బాలకృష్ణ నటించాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి ఫ్యాన్ బాయ్ అయినటువంటి గోపీచంద్ మలినేని జై సింహారెడ్డిని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది. వీరసింహారెడ్డి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ కాంబో మరొకసారి రిపీట్ అవుతూ ఉండడంతో ఎన్వీకే 111 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి జై సింహారెడ్డితో బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.